ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనము యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. మళ్ళొకసారి చదువుతున్నాను. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఇక్కడ 7 స్త్రీలు. 7 స్త్రీలు అంటే అర్థము, స్త్రీ అంటే సంఘం, స్త్రీలు అంటే సంఘములు, 7 సంఘాలు. పురుషుడు అంటే శిరస్సు, శిరస్సు అంటే ప్రభువారు. మనకి శిరస్సు ఎవరై ఉన్నారండి? ప్రభువారై ఉన్నారు. ఇక్కడ పురుషుడు అంటే శిరస్సు, స్త్రీ అంటే సంఘము. ఇక్కడ ఈ యొక్క వచనానికి అర్థం అదండి. 7 సంఘాలు ఒక ప్రభువుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రంలో కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఈ రోజుల్లో ఉన్న సంఘాలు కూడా ఇలాగే ఉన్నాయండి. ఇది దీని యొక్క వచనానికి అర్థం అన్నమాట. ఈ వచనానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి రకరకాల వచనాలు మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఉన్నప్పుడు అన్యులు అంటే వేరొక వాళ్ళు, తెలియని వాళ్ళు తెలియకుండా ఈ యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలు పట్టుకుంటారంట, శృంగారపు దేవాలయాలంట, ఇట్లా రకరకాలుగా దానిలో ఉన్న పరమార్థం తెలియక మాట్లాడుతున్నారండి. దానిలో ఉన్న పరమార్థం తెలియక మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధాకరం. బైబిల్లో ఉన్న మాట ఏదీను వ్యర్థంగా దేవుడు లిఖించలేదండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రతి ఒక్కరితో ప్రభువు వారు రాయించట్టి పెట్టారనమాట. ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది దేవుడు రాయించారు. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని 40 మందిని కూర్చోబెట్టి రాయించారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంత విలువైంది. దేవుడు అంటే వాక్యం, అంటే దేవుడు, వాక్యము దేవుడే వాక్యము. కాబట్టి ఎవరు ఇలాంటి వచనాలు చూసి వ్యర్థంగా మాట్లాడుకోవద్దని నా మనవండి. శృంగారపు దేవాలయం అనే ఒక పేరుని చాలా మీమ్స్లో వాడుకున్నారండి. ఎంతో భయంకరం ఇలాంటి విషయాలు. ప్రభువారు ప్రియుడు, సంఘము కన్నిక. ప్రభువారు ప్రియుడుగా ఉన్నప్పుడు సంఘాన్ని కన్యత్వంలో చేసుకుని మనల్ని ప్రభువారు వివాహం చేసుకుని పరలోకానికి తీసుకెళ్తారు. ఇది అర్థము. చాలా వివరంగా చూసుకుంటే చాలా అర్థాలు ఉంటాయి మనకి. కానీ ఆ అర్థాలు తెలియకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దయచేసి మా యొక్క బైబిల్ గ్రంథాన్ని విమర్శించద్దు ఎవ్వరు.